ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో గతానికి భిన్నంగా సూటిగా స్పష్టంగా వ్యవహరించారు. మొహమాటాలకు పోకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పారు. అధికారులు చేసిన కొన్ని అసంబద్ధ ప్రతిపాదనలను అప్పటికప్పుడే తోసిపుచ్చారు. అందుకు కారణాలను వివరించారు. ఫలితం ముఖ్యమని, మాటలు వద్దని నేరుగా హోంమంత్రి అనితకు కూడా చెప్పారు. విజ్ఞాన ప్రదర్శనలు చేయవద్దని కొందరు అధికారులను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. పని చేయకుండా, ఫలితాలు సాధించకుండా కేవలం మెచ్చుకోలు మాటలతో మభ్య పెట్టలేరని సంకేతాలు పంపారు. సీఎం చంద్రబాబు అంటే అధికారులకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన వారెవరిని పల్లెత్తు మాట అనరు. ఎన్ని తప్పులు చేసినా గట్టిగా మందలించరు. దీంతో ఆయన్ను ఆకట్టుకుంటే చాలు, ఇంకెవరికి భయపడాల్సిన పని లేదని కొందరు అధికారులు భావిస్తుంటారు. ఆయన దృష్టిలో పడి మార్కులు కొట్టేయాలని తెగ ఆరాటపడుతుంటారు. కొందరు సీనియర్ అధికారులైతే ఆయనకు తామెంత చెబితే అంతే, తమ మాటను కాదనరన్న ధీమా ఉంటుంది. అయితే మంగళ, బుధవారాల్లో జరిగిన కలెక్టర్ల సదస్సు అదంతా గతమని తేల్చేసింది. ఈ 2 రోజుల్లో చంద్రబాబు తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. పని చేయని, ఫలితాలు చూపని అధికారులపై మాటల తూటాలు పేల్చారు. తన సహజ వైఖరికి భిన్నంగా తన మార్కు సుదీర్ఘ ప్రసంగాలు, చర్చలను పక్కన పెట్టి సుత్తి లేకుండా సూటిగా కటువుగా వ్యవహరించారు. అధికారులతో పాటు మంత్రులకు షాకులిచ్చారు. ఈయన మన చంద్రబాబేనా? ఇలా మందలిస్తున్నారేంటి? ఇన్ని ప్రశ్నలు వేసి నిలదీస్తున్నారేంటి? ఇంత కటువుగా మాట్లాడుతున్నారేంటని అధికారులు విస్మయానికి లోనయ్యారు.